కాళేశ్వరం నివేదిక విషయంలో ఒక్కొక్క ఆయన పరకాయ ప్రవేశం చేసి ఇష్టం వచ్చిన పద్ధతుల్లో రాస్తున్నారు, మాట్లాడుతున్నారు. దయచేసి నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, మీడియా హౌస్ మిత్రులకి, స్లాటర్ హౌజ్లకు నేను హెచ్చరిక కూడా చేస్తూ ఉన్నా. మీరు రాసేదానికి ఎవరైనా ఏ అధికారి చెప్పినా రాయండి, ఏ నాయకుడు మాట్లాడినా రాయండి, చూపండి. వాళ్ళు ఏ భాష ఉపయోగిస్తే ఆ భాషను చూపించండి, మాకు అభ్యంతరం లేదు. కానీ మీ ఇష్టం వచ్చినట్టుగా పుంకాలుగా 100 పేజీలు అబద్ధాలు రాస్తూ ఒక పార్టీ పైన, మా నాయకుడు కేసీఆర్ పైన, మా ప్రభుత్వం పైన, గత ప్రభుత్వం పైన, గత ప్రభుత్వాన్ని నడిపిన మా మంత్రివర్గం పైన మీ ఇష్టం వచ్చినట్టు రాసే రాతలు ఇది మంచిది కాదు. నేను తెలంగాణ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, తెలంగాణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నిన్న ఇవాళ కొన్ని పత్రికల్లో వస్తున్న రోత రాతల్ని నమ్మకండి ఎవరు కూడా. వాటికి ఎటువంటి ఆథెంటిసిటీ లేదు. ఈ పలానాయన చెప్పిండు అని చెప్పి లేదు, దానికి అమ్మ లేదు, అయ్య లేదు ఆ వార్తకి. అదే సామెత ఉంటుంది, అంగట్లో అయ్యా అంటే ఏదో అన్నట్టు. ఆ తర్వాత తప్పించుకోవడానికి ఎవరు చెప్తే రాస్తున్నారు, ఎవరు చెప్తే వండి వారుస్తున్నారు. సీఎంఓ కరపత్రికలా చెప్పేటోడు ఏమైనా చెప్పని, రాసేటోళ్ళకి ఉండాలి కదా విజ్ఞత. ఏం మాట్లాడారు? కాళేశ్వరం ఎలక్ట్రిసిటీ కమిషన్ నివేదిక ఇచ్చినప్పుడు ఏం మాట్లాడారు, ఏం రాసిండ్రు? ఇష్టం వచ్చినట్టుగా. ఆ రిపోర్టులో ఒక అక్షరం ఏదైనా ఉంటే ఆగుదరా ఇన్ని రోజులు. ఏం చెత్తవాగుడు వాగిండ్రు, ఏం రోతరాతలు రాసిండ్రు. ఫోన్ ట్యాపింగ్ పైన ఏది ఒకడికి నోటీస్ వచ్చినట్టు, ఒక పెండ్లమ్మ కొడిది ఎవరిదో 2 ఫోన్లు విన్న సందర్భం ఎక్కడ చూసిండ్రు? ఎవరికి ఇచ్చారు ఇప్పటికి నోటీసులు? ఎవరిని పిలిచిండ్రు? ఆనాడు ఉండే పిసిసి ప్రెసిడెంట్కి నోటీస్ లేదు. ఆనాడు బీఆర్ఎస్ మీద ఫైట్ చేస్తున్న ముందు వరుసలో ఉన్న ఏ నాయకుడిది లేదు. ఇష్టం వచ్చిన చెత్తరాతలు, చెత్త మాటలు. ఆయన నివేదిక ఇచ్చింది, రహస్యంగా ఇచ్చిండు. పెట్టమనండి, బయట పెట్టి మాట్లాడమనండి. బయట పెడితే ఉన్నది 600 పేజీలు 1300 పేజీలు రాసుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ఎవరు చెప్పకుండానే ఎవడో లీక్ ఇచ్చిండని రాయి, పలానోడు సీఎం ఆఫీస్లో పలానోడు చెప్తే పలానోడు పేరు రాయి. నివేదికలలో ఏమీ ఉండదు అని తెలిసి ఈ లోపల ఎంత వీలైతే అంత బదనాం చేద్దాం, క్యారెక్టర్ అసాసినేట్ చేద్దాం, ఒక అబద్ధాన్ని 100 సార్లు 1000 సార్లు చెప్పి రాయించి నిజమైన ప్రజలు నమ్మేటట్టు చేద్దాం అన్న ఒక దుర్మార్గమైన కుట్రతోని ప్రభుత్వం చేసే ప్రక్రియలో భాగస్వాములు అవుతున్నారు కొద్దిమంది. ఇది మంచి విధానం కాదు. ఇవి రాస్తున్న వాళ్ళు, ఇది ప్రచారం చేస్తున్న వాళ్ళ సంగతి తెలంగాణ ప్రజలు గమనించాలని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. గతంలో ఏం చేసిండ్రో అదే పద్ధతిలో మళ్ళీ ఇవాళ కూడా మొదలుపెట్టారు ఈ చెత్తరాతలు, రోతరాతలు. అందులో ఒక్క అక్షరం కూడా సత్యం కాదు. రేపు ఆ నివేదికలో ఇవాళ వీళ్ళు రాస్తున్నది ఒక అక్షరం కూడా ఉండదు. నిజమే, మేము మౌనంగా ఉంటున్నాం అనుకుంటున్నారేమో. తప్పకుండా దానిపైన చర్యలు ఉంటాయి. తప్పుడు రాతలు రాసేవాడిపైన, తప్పుడు వాటిని ప్రసారం చేసే వాటిపైన తప్పకుండా చర్యలు ఉంటాయి. నేను ఇంతకుముందే మాట్లాడుతూ చెప్పిన ఒక యాంకర్ గురించి చూసిన నేను, అబ్బా ఆయన శివం ఊగిపోతున్నాడు చాలా ఆశ్చర్యంగా. తెలుసుకుంటున్నా, ఆయన వ్యక్తిగత వివరాలు కూడా తీసుకుంటున్నా. ఎవరు చెప్పిండ్రు, ఎందుకు అంతగానో శివం ఊగుతున్నాడు, దేనికి వస్తుంది, ఏ అహంకారంతో, ఏ ధైర్యంతో, ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? కేసీఆర్ గురించి మాట్లాడుతున్నాడు, గత మంత్రివర్గం గురించి మాట్లాడుతున్నాడు.
మాట్లాడేటప్పుడు జాగ్రత్త ఉండాలి కదా, ఒలుసో ఉండాలి కదా. లీక్ అవుతుందా? అట్లా సీల్డ్ కవర్లో వచ్చింది లీక్ అవుతుందా? ఇప్పటివరకు ఎవడు ఓపెన్ చేసిన సందర్భమే లేదు కదా. ముఖ్యమంత్రి ఇద్దరు మంత్రులు కలిసి ఇది మాట్లాడినా నాకు తెలిసిందా? నాకు తెలిసిన సమాచారం కమిషన్ల లెక్క తెలుసుకుంటున్నాడు అని ఢిల్లీ తీసుకుపోవాల్సిన మూట గురించి వెళ్ళి సర్దుకోవడానికి నువ్వెంత నేనెంత అని చెప్పి అడ్జస్ట్ చేసుకుంటున్నాడు అని నాకు తెలిసింది. వాళ్ళు ముగ్గురు కూర్చొన్నాడా. కాళేశ్వరం కమిషన్ విషయంలో ఇవాళ మీడియాలో వస్తున్నాయి, ఏ మీడియాలో కావచ్చు, ఏ స్లాటర్ హౌసెస్లో వస్తున్నాయి కావచ్చు, ప్రతి అక్షరం కూడా అబద్ధం. దానికి ఒక్కదానికి కూడా ఆధారం లేదు. ఆయన ఇచ్చిన నివేదికను ఇప్పటివరకు కూడా సీల్ తీసి చదివినవాడు లేడు. ఎవరో అధికారులు కమిటీ చేసామని చెప్తున్నారు. రానివ్వండి, కమిటీ నివేదిక రానివ్వండి, చర్చ పెట్టనివ్వండి, రాసుకోండి, మీ ఇష్టం. వాళ్ళ ఉన్నది ఉన్నట్టు రాసుకోండి. లేదా ఎవడైనా ఆరోపణ చేస్తే మా మీద రాయండి, చెప్పండి. కానీ వాడు ఎవడు అధికారికంగా మాట్లాడకుండా, ఎవరు చెప్పకుండా, మా ఇష్టం వచ్చిన పద్ధతుల్లో మేము మాట్లాడతాం, ప్రచారం చేస్తాం, మా సొంత కవిత్వాలతోని, మా పైత్యాలతోని అంటే మాత్రం పైత్యం వదులుతుంది. అందులో సందేహం ఏం లేదు. దాన్ని సరిపోయే మంది ఇస్తాం. నేను మీడియాని అనలేదే, నేను స్లాటర్ హౌస్ల గురించే మాట్లాడుతున్నా. నాట్ ఆల్ మీడియా. నిష్పక్షపాతంగా ఉండేదాన్ని మీడియా అంటాం, అందులో సందేహం లేదు, దాన్ని గౌరవిస్తాం. నిన్న మరి ఒకవేళ ఇస్తే మరి మీకెందుకు రాలేదు? ఆయన వెంటిలేటర్ల నుంచి జ్వరపడిపోయినాడా? వీళ్ళు మాట్లాడుకునేది మాత్రం మాట్లాడుకునేది యాంకర్ ఆయనకు ఒక్కరికే చెప్పిందా? చెప్తే పలానా మంత్రి ఇట్లా చెప్పిండు, ముఖ్యమంత్రి చెప్పిండు, రాయి మాట్లాడు, ముఖ్యమంత్రి నాకు ఇట్లా చెప్పిండు అని చెప్పు. చెప్పినప్పుడు రికార్డ్ చేయి. ఎవడొద్దన్నాడు? కాదు కదా, ఇష్టం వచ్చినట్టు. రేపు నువ్వు బాధ్యుడు అవుతావా? ఇందులో ఏముండదు రేపు. నువ్వు ఇప్పుడు మాట్లాడిన చెత్త ఏది ఉండదు రేపు. అప్పుడేం కావాలి నీ పని? ఎందుకు అంత పరిచయం? ఎందుకు? ఎవడన్నా చెప్తే వాడు అన్నారు రాదు, నువ్వు మైకి పెడితే పోయి ముందర చెప్పు, నువ్వు స్టార్టింగ్ ఎందుకు పోయి మైకి పెడితే చెప్పు అన్నారు రాదు. అప్పుడు వాడు బాధ్యత అయితే కదా మాట్లాడినాడు.